కే కాదు, ఒకవేళ మీకు కూడా ఉన్నాడేమో ఒకవేళ చూసుకునేటువంటి పరీక్ష ఒకటి మీ ముందుకు తెస్తున్నాను నేను. నలుగురు భార్యల్లో ఆయన మరి నాలుగవ స్థానంలో అనగా నాలుగవసారి వివాహం చేసుకున్నటువంటి భార్యగా ఉండవలసిన ఆమెను మొదటి స్థానంలో పెట్టి చూస్తున్నాడట. ప్రతిరోజు లేచిన వెంటనే ప్రత్యేక శ్రద్ధలు ఆమెను గురించి, ఆమెకి ఏమి కావాలి, ఆమె కోరికలేంటి అన్నీ తీరుస్తూ ఆమెను బాగా అందంగా అలంకరించి ఎంతో బాగున్నట్టుగా చూసి తృప్తి చెందుతూ ఆమెకి ఏమేమి కావాలో అన్నీ కూడా తన సంపాదనలో తన సమయంలో కేటాయించి ఎక్కువ ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. తర్వాత మూడవ భార్యను, తర్వాత రెండవ భార్యను, ఆ తర్వాత ఆఖరున మొదటి భార్యను, అలాగ వరుసగా ఆయన ప్రేమ పంచుతూ వస్తున్నాడు. ఇక ఆఖరు భార్యకి ఏం మిగులుతుంది? మొదట ఆమెకే 95% పోతుంది, 99% కూడా పోతుంది కొన్నిసార్లు. ఇంకా ఆఖరుకి ఏం మిగలదు. అయితే ఆయనకు ఒకసారి తీవ్రమైన వ్యాధి వచ్చిందంట. ఇక డాక్టర్లు నమ్మకం లేదన్నారు. అప్పుడు ఆయన ఈ నాలుగో భార్యని పిలిచాడట. పిలిచి, మరి నేను చనిపోయేటట్లున్నాను, మరి నేను నిన్నెంతో ప్రేమగా చూసుకున్నాను, నేనెంతో తృప్తిపరిచాను, నీకేం కావాలో తెచ్చి ఇచ్చాను, ప్రొద్దుట్లు లేస్తే నీ ధ్యాసలోనే ఉన్నాను నేను, పండుకొని నిద్రపోయే వరకు కూడా. మరి నేను చనిపోతున్నాను, మరి నా కూడా వస్తావని అడిగాడట. నేను నీ కూడా ఎందుకు వస్తాను, నువ్వు చనిపోయిన వెంటనే నీకు నాకు ఏ సంబంధం ఉండదంట. చాలా బాధపడిపోయాడు, చాలా గాయపరచబడ్డాడు. ఇంతేనా, ఇంత చేస్తే ఇంతేనా, నా జీవితం అంతా దారవోసాని కొరకు, కానీ ఆఖరిని ఇంత మాట ఉంది, నేను నీ కూడా ఎందుకు వస్తాను, నీ జాగా వేరు నా జాగా వేరు, నీకు నాకు ఏ సంబంధం ఉండదు అన్నది కర్కశంగా అని బాధపడుతూ మూడో భార్యని పిలిచాడట. పిలిచి, ఇలాగ నేను చనిపోయేటట్లున్నాను, మరి నీవు నాకు కూడా వస్తావా అని అడిగాడంట. నేను నీ కూడా ఎందుకు వస్తాను, నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతానందంట. ఇక ఆయన గుండెలో ఎంతో పెద్ద గాయమైపోయింది. చాలా వేదనతో రెండో భార్యని పిలిచాడు. నేను చనిపోతున్నాను, మరి నువ్వు నాకు కూడా వస్తావా అని అడిగితే, వస్తాను, కానీ సమాధి వరకు వచ్చి తర్వాత వెళ్ళిపోతానని చెప్పిందంట రెండవ భార్య. అప్పుడు బక్క చిక్కిపోయి సోలిపోయి ఏదో చావు బ్రతుకుల్లో ఉన్నట్లుగా ఉన్నటువంటి మొదటి భార్యని అడిగాడంట. నేను ఇలా చనిపోబోతున్నాను కదా, డాక్టర్ చెప్పేశారు, నాకు కూడా నమ్మకం లేదు, మరి నేను చనిపోయిన తర్వాత నువ్వు నాకు కూడా వస్తావంటే, తప్పకుండా వస్తానండి, మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను నేను అని చెప్పిందంట. ప్రియులారా, ఇలాంటి ఒక పెద్ద సంఘంలో ఒక సీనియర్ విశ్వాసి భార్యల గురించి చెబుతున్నాను నేను. ఈ నలుగురు భార్యలు సంఘంలో ఒకవేళ ప్రతి వారికి ఉంటారేమో. ఒకవేళ స్త్రీలు మమ్మల్ని వదిలేసినట్టున్నాడు బ్రదర్ అంటే భర్తలు ఉంటారేమో ఒకవేళ నలుగురు. ఆ నలుగురు ఎవరో మీకు చెబుతాను నేను. ఆ నాలుగో భార్య శరీరము, తన శరీరము, తాను లేచినది మొదలుకొని తాను పడకకు వెళ్ళే వరకు దాని కొరకు చేయవలసినంత చేస్తూ వస్తున్నాడు. ఎంతో పెట్టుబడి పెడుతున్నాడు, ఎంతో అందంగా అలంకరిస్తున్నాడు, తృప్తి తీరా పోషిస్తున్నాడు, ఏ లోటు రాకుండా చూస్తున్నాడు. ఏ చిన్న గాయము, చిన్న దెబ్బ తగిలినా, కొద్ది నొప్పి వచ్చినా వెంటనే శ్రద్ధ తీసుకుంటున్నాడు. కానీ చనిపోయిన తరువాత ఆ శరీరము నీతో రాదు, నీతో వచ్చేది కాదు.
అది 4వ భార్య లక్షణం. అనగా 4వ స్థానంలో నువ్వు చూడవలసిన దాన్ని నువ్వు మొదటి స్థానంలో చూస్తూ ఉన్నావు. ఈ భార్య ఎవరికి లేదో చెప్పండి, చేయి చూపించండి. ఈ భార్య నాకు లేదన్నవాళ్ళు, లేక ఈ భర్త నాకు లేడు అన్నవాళ్ళు చేయి చూపించండి. అలాగే 3వ భార్య నీ ఆస్తులు, నీ ఐశ్వర్యాలు, నీకున్న ధనము, నీ వెండి, నీ బంగారము, నీ వస్తువాహనాలు, నీకున్నటువంటి అందమైన ఖరీదైన నివాస గృహాలు. ఇది 3వ భార్య. ఈ భార్య ఏమంది? నువ్వు చచ్చిపోయిన వెంటనే నేను వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతాను కనుక నీ వెండి, నీ బంగారము, నీ ఆస్తిపాస్తులు, నీ వస్తువాహనాలు, నీ విలాసవంతమైన నివాస గృహాలు, ఈ లోకంలో నీకున్న ధనము, ఇదంతా కూడా నీ మరణం తర్వాత వేరే వారి చేతికి వెళ్ళిపోతుంది. మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు అప్పు తీసుకోవడానికి మనం అమౌంట్ డిపాజిట్ చేయడానికి బ్యాంకుకి వెళ్ళి 10 లక్షలు పట్టుకెళ్ళి ఆ 10 లక్షలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చానని బ్యాంక్ మేనేజర్కి చెబితే ఆయన చాలా సంతోషంగా మనల్ని ఆహ్వానించి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మంచి చెడ్డలు మాట్లాడి ఆయన ఫామ్ ఫిలప్ చేస్తూ ఉంటాడు. ఎఫ్డి ఫామ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ అన్నీ రాసిన తర్వాత ఆయన ఒక కాలంకి వస్తాడు. వచ్చి, సార్ నామినీ ఎవరి పేరు పెట్టాలండి అంటాడు. నామినీ అంటే దాని అర్థం ఏంటంటే, అంత మృదువుగా అడిగిన మాటకు అర్థం ఏంటంటే, మీరు చచ్చిపోతారండి, ఒకవేళ ఈ మధ్యలో ఈ డబ్బు డిపాజిట్ చేశాక మీరు చచ్చిపోతారండి, ఆ తర్వాత ఇది ఎవరికి ఇవ్వాలో పేరు చెప్తారా అని అడిగినట్టు అది అర్థం. బ్యాంక్ మేనేజర్ గారు కాఫీ ఇచ్చి ఏం చెప్తున్నాడు మనకి? నువ్వు చస్తావు, నామినీ పేరు ఏమని అడుగుతాడు. అంటే నువ్వు చనిపోయిన వెంటనే ఆ డబ్బు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అది అందుకే 3వ భార్య ఏం చెప్పింది? నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతాను. 2వ భార్య నీ బంధువులు, మిత్రులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నేను చనిపోయిన తర్వాత నాకు కూడా వస్తావంటే వస్తాను, కానీ ఎంతవరకు? సమాధి వరకు వస్తాను, తర్వాత నేను వెనక్కి వెళ్ళిపోతాను. వీళ్ళందరి కొరకై మనము చాలా సార్లు ఎంతో ప్రేమ చూపించాము, మనం ఎన్నో త్యాగాలు చేశాము, వారికి ఎంతో సహాయం చేశాము, వారు వస్తే ఎంతో మంచి ఆతిథ్యం ఇచ్చాము. వారి గురించి కొన్నిసార్లు మనం ఎంతో నష్టపోయాం కూడా. కానీ వారు చివరికి అన్న మాట, నేను సమాధి వరకు వచ్చి వెనక్కి వెళతాను. అప్పుడు మొదటి భార్య అది తన ఆధ్యాత్మిక జీవితం, తన ఆధ్యాత్మిక జీవితాన్ని అడిగాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను నిజమే, 4వ భార్యను లేక నా శరీరమును ప్రేమించేంతగా నేను ప్రేమించలేదు. నేను ఐశ్వర్యం కొరకు, సంపాదనల కొరకు, మేడమిద్దెల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు నేను చాలా తాపత్రయపడ్డాను, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 100 రూపాయలు పెట్టు బైబిలు మాత్రమే కొన్నాను, ఆ తర్వాత ఎప్పుడు దాన్ని మార్చలేదు. అంతకంటే ఎక్కువ నా ఆధ్యాత్మిక జీవిత క్షేమము కోరే ఆ బైబిల్కు పెట్టుబడి ఎక్కువ పెట్టలేదు. అంతేకాదు చాలాసార్లు నేను నిర్లక్ష్యం చేసి నేను నా శరీర సంబంధమైన లేక నా సంపాదనకు సంబంధమైన లేక నా బంధుమిత్రులకు సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. వారి పెళ్ళిళ్ళు అయితే చర్చి మానేశాను.
ఇంకేదైనా కొన్ని సందర్భాల్లో ప్రార్థన మానేశాను.